హలో నమస్తే, నేను మీ దండుగుల శ్రీనివాస్. వాస్తవం టీవీకి స్వాగతం. రాష్ట్రంలో బై ఎలక్షన్స్ వస్తాయా? ఇప్పుడు చర్చ ఇదే జరుగుతోంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజు హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఇష్యూలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ వేసిన కేసుపై హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో 4 వారాల టైం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. లేదంటే తామే మళ్ళీ సుమోటోగా కేసు తీసుకొని విచారిస్తామని కూడా చెప్పింది. దీనిపైన ఇప్పుడు చర్చనీయాంశమవుతున్న విషయం అసలు బై ఎలక్షన్స్ వస్తాయా, వేటు పడుతుందా అనే దానిపై. కానీ రాష్ట్ర పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఈ ముగ్గురిపైన ఈ తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ 3 చోట్ల బై ఎలక్షన్స్ వస్తాయా రావా అనే డిస్కషన్ ఇప్పుడు జరుగుతోంది. అయితే కడియం శ్రీహరి దీనిపై స్పందించారు. పార్టీ ఫిరాయింపులకు మూలాధారమే కేసీఆర్. ఆ పార్టీకి అతనికి మాట్లాడే అర్హతే లేదు. పార్టీలు మారిని అసమర్థత, పార్టీలు మారిన వారిపై వేటు వేయాలని చెప్పే అంత హక్కు కూడా లేదు అని చెప్పడం ఆ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్దేశంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా, ఇంకా ఇతర పెన్షన్ల పెంపు వంటి ఇష్యూలపై ప్రభుత్వం జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నపలంగా బై ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? జనాలు కాంగ్రెస్ వైపు ఉంటారా, బీఆర్ఎస్కు కొంత బలాన్నిచ్చే విధంగా తీర్పు ఉంటుందా? వీటన్నిటికీ ఆస్కారం ఇచ్చే సమయం తీసుకోవాలా? ఇప్పుడు ప్రభుత్వానికి ఇది అవసరమా అనే కోణంలోనే రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకే దీనిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో 4 వారాల సమయం తర్వాత కూడా స్పీకర్ ఎలా స్పందిస్తారు, నాన్చుతారా, సాగవేద ధోరణి అవలంబిస్తారా అనేదే ఇప్పుడు ముఖ్యంగా ఆధారపడి ఉన్న విషయం. కడియం శ్రీహరి కామెంట్ల తర్వాత ఇది ప్రభుత్వ ఉద్దేశంగా కూడా మనం కనిపిస్తున్న నేపథ్యంలో దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకునే ఆలోచన లేనట్టుగా మనం భావించవచ్చు. దీన్ని కాలయాపన చేస్తూ మరింత పొడిగించడమే తప్ప వీళ్లపై అనర్హత వేటు వేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ దీనికోసం కాచు కూర్చుంటుంది. ఎప్పుడైతే ఈ 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందో బై ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు జనం దగ్గరికి మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని ఒకసారి చెప్పి మళ్ళీ ఈ 3 సీట్లలో తాము గెలిస్తే కనుక తిరుగులేదు మాకు అని చెప్పుకోవడం వారి ఉద్దేశం. అదే జరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్కు మరింత ఇబ్బందికరంగా పరిస్థితి మారుతుంది. ఇవన్నిటికీ ఆస్కారం ఇవ్వడం ఎందుకు? వీరిపై అనర్హత వేటు అవసరమా? గతంలో కేసీఆర్ ఎంతోమంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లోకి తీసుకున్న నేపథ్యం ఉంది. అదే విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా గట్టిగా వాదిస్తున్నారు. కాబట్టి దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదని రేవంత్ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా దాన్ని అనుసరించి వారు తాత్సారమే చేస్తూ ఏదో సాకుతో దీన్ని జాప్యం చేసే ఉద్దేశమే కనబడుతుంది. కానీ అనర్హత వేటు వేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా ఒక 2 రోజులు గడిస్తే తప్ప స్పీకర్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది మనం చూడాల్సి ఉంది.